మా అమ్మగారు ఎక్కడ కష్టం, మా బాబు గారు ఎక్కడ కష్టం. వాళ్ళ ఉద్యోగాలు మీకు వెళ్ళి, వాళ్ళ కొడుకులు మీకు వెళ్ళి, వాళ్ళ జాబులు మీకు వెళ్ళి ఆడుతుంటారు. లోపు ఉండగా తెలిసి బాబాడుతుండు. ఏది రాడు అలాంటి ఎత్తున కాదు ఊడ్చుకుంటూ రాడు. ఏది రాడు. ఏది అమ్మగారు చూస్తారంటే ఆప్రాజు శుభోజం ఏది మళ్ళొకసారి ఏది దాన ధర్మం చేసి కుడిచ్చాయి. మనకు 500 పదాలు ఇచ్చి కుడిచ్చాయి. భద్రాచలం పోయినట్టు చింతరతో పోయినప్పుడు రాముల వారి గుండెలో 200 పదాలు ఇచ్చి కుడిచ్చాయి. ఆ చేసుకొని తెచ్చుకుంటే వారికి ఏం తక్కువైందని వాళ్ళ కొడుకులు మీకు వెళ్ళి, వారి జాబులు మీకు వెళ్ళి, వారి ఉద్యోగాలు మీకు వెళ్ళి ఆడుతుంటారు. లోపు ఉండగా తెలిసి బాబాడుతుండు. ఏది అలాంటి మళ్ళొకసారి ఊడ్చుకుంటూ రాడు. ఆప్రాజు ఏది అమ్మగారు చూడలేదంట ఆప్రాజు ఏది రాడు. ఆప్రాజు శుభోజం అది మా అమ్మగారు ఎక్కడ కష్టం, మా బాబు గారు ఎక్కడ కష్టం. ఇక పో రాడు. మా అమ్మ రాను చూపిపో. వాళ్ళ కొడుకులు వచ్చినట్టు, వారి బిడ్డలు వచ్చినట్టు, వారి మనవాళ్ళు వచ్చినట్టు, మనవరాలు వచ్చినట్టు వస్తుంది. అక్కడ చూడండి వాళ్ళ కొడుకులు బిడ్డలు ఎట్ట వచ్చారో అట్లా వచ్చింది. మా అమ్మగారు గుమ్మాలు అర్థం వాళ్ళ గడపల మీద కాలు పెట్టింది కదా. మా అమ్మగారు గుమ్మాలు ఎక్కడ కష్టం, వాళ్ళ కొడుకులు పెట్టాలి ఎక్కడ కష్టం. మనం రోజు ఇబ్బంది పెట్టాం కాదు. సంక్రాంతి మహాపండుగ రోజు ఇంటికి అల్లుడు వచ్చినా, బిడ్డ వచ్చినా, మనవలు వచ్చినా ఎన్నో ఖర్చయిపోతాయి. అవన్నీ పేరుండవు. మా అమ్మగారు ఏంటంటే సంక్రాంతి మహాపండుగ రోజు చికెన్ తెచ్చుకున్న ఖర్చయిపోతాయి, మటన్ తెచ్చుకున్న ఖర్చయిపోతాయి. వాళ్ళ ఇంటి ముందు రంగు ప్యాకెట్లు, ముగ్గు ప్యాకెట్లు కూడా ఖర్చయిపోతాయి. అవన్నీ పేరుండవు. వారి చేతి ఉంటూ మా బాబు చేతులు నవ్వుతాతో 500 పదాలు ఇవ్వాలా. సంక్రాంతి మహాపండుగ రోజు అంటే పెద్దయి. మా అమ్మగారు ఎక్కడ కష్టం, మా బాబు గారు ఎక్కడ కష్టం. ఒకనాటి వారు ఏది వారి గుమ్మగారు చిన్న సీతారాములు కళ్యాణ పాట. మా అమ్మగారు రావుతాతో 500 పదాలు తీసుకుని రావాలి. ఇలా ఏ ఒకరు